ఆపర్చునిటీ ఇది అందరికీ సులువుగా దొరకదు. కొంతమంది దీనికోసం రోజులు, నెలలు కాదు కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు. అటు వాళ్ళ ఫ్యామిలీని, ఇటు వాళ్ళ కెరియర్ని రెండూ బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. అలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్న ప్లేయర్ ది గ్రేట్ కెప్టెన్ ఆఫ్ తెలుగు టైటన్స్ డాక్టర్ విజయ్ మాలిక్. 11 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న తెలుగు టైటన్స్ని మొదటిసారి విజయం వైపు నడిపిస్తున్నాడు. అతనే మన కెప్టెన్ అయిన విజయ్ మాలిక్. ఇతనిదొక ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఇలాంటి వీడియో యూట్యూబ్లో ఎక్కడ దొరకదు. ఈ వీడియో కోసం మేము చాలా రీసెర్చ్ చేసి మీ ముందుకు తెచ్చాం. మా కష్టానికి మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. ది గ్రేట్ డాక్టర్ విజయ్ మాలిక్ ఇతనిదొక ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి కబడ్డీ ఆడుతున్న ప్లేయర్. తనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకపోయినా తనకి పీకేఎల్లోనే ఛాన్స్ వస్తుందా అని డౌట్ పడ్డాడు. కానీ ఇప్పుడు ఒక గ్రేట్ ఫ్రాంచైజీకి కెప్టెన్. వాట్ ఏ వండర్ఫుల్ స్టోరీ. తన జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. ఇతను 1997 జూలై 1న జన్మించాడు. సోనిపేట్ అనే గ్రామంలో హర్యానాలో జన్మించాడు. ఇతని తండ్రి ఒక ఫార్మర్. తాను కష్టపడితేనే ఇంటిని నడిపించగలడు. సో అలాంటి తండ్రి తన కొడుకుని కోచింగ్ సెంటర్స్లో జాయిన్ చేయాలంటే అది ఖచ్చితంగా కాని పని. అసలు తనకి ఆడాలని ఎక్కడ అనిపించిందంటే ఒకరోజు తన విలేజ్లో జరుగుతున్న కబడ్డీ టోర్నమెంట్లో విజయ్ మాలిక్ కూడా అందరిలానే చూడడానికి వెళ్ళాడు. అక్కడ తన చూసిన ఆట తనకి ఎంతగానో నచ్చింది. తనకి ఆట నేర్చుకోవాలని ఎంతగానో ఉంది. కానీ తన ఫ్యామిలీ ఎకనామికల్ కష్టం వల్ల తను ఎప్పుడూ తన తండ్రికి చెప్పలేదు. అలాగే తన ఊర్లో ఉన్న ఎవరు కూడా తనకు సపోర్ట్ చేయలేదు. స్లోగా తన ఫ్రెండ్స్తో ఆడడం స్టార్ట్ చేశాడు. అప్పుడు తనకంటూ సపరేట్గా కోచ్ అనేటోళ్ళు ఎవరూ లేరు. తను ఒక్కడే తన సొంతంగా స్ట్రాటజీస్తో గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు. అలా ఆడుతూ వాళ్ళ ఊర్లోనే బెస్ట్ ప్లేయర్గా తయారయ్యాడు. ఒకరోజు ఒక టోర్నమెంట్ ఆడడానికి వెళ్ళాడు. అక్కడ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో చూపించాడు ప్రతి ఒక్కరికి. తను ఆడే ఆట చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. అప్పుడు ఫస్ట్ టైం తనని అందరూ ప్రోత్సహించడం స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడి నుంచి ప్రతి ఒక్క టోర్నమెంట్ ఆడడం స్టార్ట్ చేశాడు విజయ్ మాలిక్. మెయిన్గా తనకి ఎకనామికల్గా సపోర్ట్ లేదు కాబట్టి ఇలా ప్రతి యూనివర్సిటీ లెవెల్ టోర్నమెంట్స్ ఆడితేనే పీకేలో ప్లేయర్గా ఆడే ఛాన్స్ వస్తుంది. ఇక్కడ నుంచి ఎన్ని టోర్నమెంట్స్ ఆడాడో తనకి తెలియదు మావ. అందులో కొన్ని మెయిన్ టోర్నమెంట్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా ఛత్తీస్గఢ్ కబడ్డీ అసోసియేషన్ నుంచి ఆడాడు. అలీపూర్ కబడ్డీ అసోసియేషన్ నుంచి అండ్ ఆల్సో ఐటీబీ పోలీస్ తరపున కూడా ఆడాడు. ఇంకా అక్కడి నుంచి ప్రతి ఒక్క టోర్నమెంట్లో ఆడడం స్టార్ట్ చేశాడు. ఇలా ఆడుతూ తన స్కిల్స్ ఏంటో ప్రతి ఒక్కరికి చూపించాడు. తను ఆడుతుంది హర్యానా టీం నుంచి కాబట్టి మన్ప్రీత్ సింగ్కి చాలా క్లోజ్ అయ్యాడు. హర్యానా స్టేట్ నుంచి ఒక గోల్డ్ మెడల్ కూడా తెచ్చాడు మావ. అక్కడ నుంచి తన కెరియర్ మొత్తం మారిపోయింది. అక్కడ గోల్డ్ మెడల్ సాధించడం వల్ల పీకేఎల్ ఓనర్స్ దృష్టి మొత్తం తన మీదనే వచ్చింది. ఇంకా అదే ఇయర్లో పీకేఎల్ 5th సీజన్ పట్నా పైరేట్స్ తనను కొనుగోలు చేసింది. కానీ తన కొత్త ప్లేయర్ అవడంతో తనకి కొన్ని మ్యాచెస్ మాత్రం ఛాన్సెస్ ఇచ్చారు. ఇచ్చిన ఛాన్సెస్ని తను అంత మంచిగా ఉపయోగించుకోలేదు. ఆ సీజన్లో టోటల్గా 19 మ్యాచెస్ ఆడితే జస్ట్ 64 పాయింట్స్ మాత్రమే చేశాడు ఓవరాల్గా. రైడింగ్లో 27 పాయింట్ చేస్తే ట్యాకిల్స్లో 37 పాయింట్ చేశాడు. ఆ సీజన్ నుంచి తను ఒక ఆల్రౌండర్గా నిలిచాడు. అప్పటి వరకు పీకేఎల్లో తను ఒక స్టార్ ప్లేయర్గా చూసిన ప్రతి టీం తన వచ్చిన సీజనే పట్నా పైరేట్స్కి ఛాంపియన్స్గా చేశాడు. తన పాత్ర ఎంతున్నా ఛాంపియన్స్లో ఒకరిగా మారిపోయాడు. తన గోల్డెన్ లెగ్ ఏంటో మళ్ళొకసారి ప్రూవ్ చేశాడు సీజన్ 5లోనే. అండ్ కమింగ్ టు సీజన్ 6 తనలో సత్తా ఉందని భావించిన పట్నా పైరేట్స్ కోచ్ తనను మళ్ళీ రిటైన్ చేసుకున్నారు పీకేఎల్ 6 సీజన్కి. కానీ ఈ సీజన్లో తనకి చాలా మ్యాచెస్ వరకే ఛాన్సెస్ ఇచ్చారు. తను కూడా ఓకే పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి. టోటల్గా 73 పాయింట్ చేస్తే ఈసారి రైడర్గా అదరగొట్టాడని చెప్పాలి. ఈ సీజన్లో టోటల్గా 60 రైడ్ పాయింట్ చేశాడు. కానీ పీకేఎల్ 6th సీజన్కి వస్తాడికి పట్నా పైరేట్స్ క్వాలిఫై కాలేదు. తన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అంత పర్ఫార్మెన్స్ చూడకపోవడం వల్ల పట్నా పైరేట్స్ తనని రిలీజ్ చేసింది నెక్స్ట్ సీజన్ కోసం. అది గమనించిన దబంగ్ ఢిల్లీ కేసీ సీజన్ 7లో తనని ఆప్షన్లో తీసుకుంది. ఈసారి వాళ్ళని బెస్ట్ రైడర్గా తయారు చేద్దామని ఫిక్స్ అయింది దబంగ్ ఢిల్లీ కేసీ. ఆ సీజన్లో టోటల్గా 22 మ్యాచెస్ ఆడితే అప్పుడు కూడా సేమ్ పర్ఫార్మెన్స్ జస్ట్ 62 పాయింట్స్ మాత్రమే చేశాడు. కానీ ఆ సీజన్లో కూడా మళ్ళీ దబంగ్ ఢిల్లీ కేసీకి గోల్డెన్ లెగ్గా మారాడు విజయ్ మాలిక్. ఢిల్లీ టీం ఆ సీజన్లో ఫస్ట్ ప్లేస్లో ఫినిష్ చేసిన కప్ అయితే కొట్టలేదు. కమింగ్ టు నెక్స్ట్ సీజన్ ఢిల్లీ టీం మళ్ళొకసారి రిటైన్ చేసుకుంది విజయ్ మాలిక్ని. కానీ ఈసారి విజయ్ మాలిక్ అండ్ దబంగ్ ఢిల్లీ కేసీ 2 మాస్ కంబ్యాక్ ఇచ్చాయని చెప్పాలి. ఆ సీజన్లో 23 మ్యాచెస్ ఆడిన ఢిల్లీ టోటల్గా విజయ్ మాలిక్ 162 పాయింట్స్ చేశాడు మావ. ఢిల్లీ ఛాంపియన్స్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పొచ్చు విజయ్ మాలిక్. టోటల్గా రైడింగ్లో అయితే అదరగొట్టాడని చెప్పొచ్చు 157 పాయింట్స్తో. పర్ మ్యాచ్కి 7 పాయింట్స్ యావరేజ్తో అదరగొట్టాడు ఆ సీజన్లో. విజయ్ మాలిక్ ఏంటో ప్రతి ఒక్క టీంకి తెలిసింది ఆ సీజనే. ఇంకా ఢిల్లీ టీంని గెలిపించిన విజయ్ మాలిక్ ఢిల్లీ తనను సొంతం చేసుకుంది అనుకున్నారు. సీజన్ 9లో కూడా తనని రిటైన్ చేసుకుంది ఢిల్లీ టీం. కానీ అసలైన ట్విస్ట్ అక్కడ స్టార్ట్ అయింది మావ. లాస్ట్ సీజన్లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన కమింగ్ టు నెక్స్ట్ సీజన్ తనకి ఇంజురీస్ రావడం స్టార్ట్ అయ్యాయి. జస్ట్ ఢిల్లీ తరపున 9th సీజన్లో జస్ట్ 11 మ్యాచెస్ మాత్రమే ఆడాడు. ఆ 11 మ్యాచెస్లో తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు మావ. టోటల్గా 82 పాయింట్స్ చేశాడు ఆ సీజన్లో. ఆ టీం అయితే క్వాలిఫై అయింది. కానీ బెంగళూరు బుల్స్ ఎలిమినేటర్లోనే వాళ్ళకి పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి. చాలా పెద్ద మార్జిన్తో ఢిల్లీ ఓడిపోయింది. ఇంకా ఆ సీజన్లో ఢిల్లీకి అష్రూ మాలిక్ అండ్ నవీన్ ఎక్స్ప్రెస్ అలాంటి స్టార్ ప్లేయర్స్ దొరకడంతో విజయ్ మాలిక్ని రిలీజ్ చేశారు. ఇంకా ఈ సీజన్ 10లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్గా ప్రూవ్ చేసుకోవడానికి ఆప్షన్లోనే తెలిసిపోయింది. యూపీయోదా తను డైరెక్ట్గా హైయెస్ట్ ప్రైస్ పెట్టి 85 lakhs కొనుక్కుంది. తన మీద ఎంతో హోప్స్ పెట్టుకున్న యూపీయోదా ఆ సీజన్లో కూడా విజయ్ మాలిక్ ఇంజురీతో బయటికి వెళ్ళిపోయాడు.
తను ఆడిన 14 మ్యాచెస్‌లో జస్ట్ 47 పాయింట్స్ మాత్రమే చేశాడు. సీజన్ 9 అండ్ సీజన్ 10 ఈ 2 సీజన్‌లు అయితే అస్సలు కలిసి రాలే అని చెప్పాలి విజయ్ మాలిక్. ఇంకా సీజన్ 10లో అంత హై ప్రైస్ పెట్టుకున్న యూపీ యోధ సీజన్ 11కొచ్చేసరికి తనని రిలీజ్ చేసింది. ఇక్కడి వరకు 3 టీమ్స్ చేంజ్ అవుతూ వస్తున్నా నెక్స్ట్ సీజన్‌లో తెలుగు టైటన్ జస్ట్ 20 lakhsకి తనని దక్కించుకుంది. అదొక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పాలి తెలుగు టైటన్‌కి. తను వచ్చి 5 సీజన్స్ అవుతున్నా ఒకటే సీజన్ పర్ఫార్మెన్స్ చేశాడు. తనకంటే ఒక స్టార్ పేరు పెట్టి రెప్యుటేషన్ చాలా ఉంది. కానీ ఏ సీజన్లో కూడా తన బెస్ట్ అయితే ఇవ్వట్లేదు మావా. సో ఒక్కసారి అర్థం చేసుకోండి, ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పర్సన్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్న పీకేఎల్లో వారి ముందు పర్ఫార్మెన్స్ చేయకపోతే ఆ ప్లేయర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇంకా తనేంటో మళ్ళొకసారి ప్రూవ్ చేసుకోవాల సమయం వచ్చిందని చెప్పాలి విజయ్ మాలిక్కి. అదే టైంలో తన తెలుగు టైటన్ చాలా తక్కువ ప్రైస్కే కొనుక్కుంది. సో ఆ సీజన్లో తనకి ప్రైజ్ యొక్క గొడవ లేదు. తన మీద ఎవరు కూడా అంత నమ్మకం పెట్టుకోలేదు సీజన్ 11కొస్తాడికి. కానీ ఫ్యాన్స్ మాత్రం ఒక ఫెయిల్యూర్ లాగానే చూశారు ఆ సీజన్కి ముందు. ఏ సీజన్లో కూడా అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయలే కాబట్టి ఒక నార్మల్ ప్లేయర్గానే చూశారు ఆ సీజన్కి వస్తాడికి. కానీ అప్పుడు ఇచ్చేయడమో మాస్ కంబ్యాక్ అని చెప్పాలి విజయ్ మాలిక్. ఆ సీజన్లో టోటల్గా 22 మ్యాచెస్ ఆడితే 183 పాయింట్స్ చేశాడు మావ. 83% నాట్అవుట్గా ఉన్నాడు ప్రతి మ్యాచ్లో. ఆ సీజన్లో తెలుగు టైటన్స్ను ప్లే ఆఫ్స్కి చేర్చాలని చాలా కష్టపడ్డాడు. కానీ కొన్ని పాయింట్స్ డిఫరెన్స్ వల్ల 7th ప్లేస్లో తెలుగు టైటన్ ఆగిపోయింది. అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన విజయ్ మాలిక్ సీజన్ 12కి డైరెక్ట్గా క్యాప్టెన్ చేసిందని చెప్పాలి తెలుగు టైటన్. తనలో ఒక క్యాప్టెన్సీ మెటీరియల్ని చూసింది తెలుగు టైటన్స్. ఈ సీజన్లో ఆప్షన్లో రిలీజ్ చేసిన 51.5 lakhs మళ్ళీ తీసుకుంది తెలుగు టైటన్స్. తన మీద ఉన్న నమ్మకాన్ని ఈ సీజన్ అస్సలు పోగొట్టుకోలే అని చెప్పాలి తెలుగు టైటన్ యొక్క కెప్టెన్ అయిన విజయ్ మాలిక్. టోటల్గా ఇప్పటివరకు 13 మ్యాచెస్ ఆడితే అందులో 112 పాయింట్స్. ఈ సీజన్ తన సక్సెస్ రేట్ చూసుకున్న 85% ఉంది మావ. టోటల్గా ప్రతి ఒక్క మ్యాచ్ 8 పైన పాయింట్లు తెస్తున్నాడు ప్రతి ఒక్క మ్యాచ్లో. తన యావరేజ్ అయితే అదరగొట్టాడని చెప్పాలి ఈ సీజన్లో. మెయిన్గా క్యాప్టెన్గా కూల్గా అండ్ ఈ సింపుల్గా ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఈజీగా నడుపుతున్నాడు. ఒక ఛాంపియన్స్ టీం ఎలా ఉండాలో అలా తయారు చేశాడు మావ ది గ్రేట్ క్యాప్టెన్ అయిన విజయ్ మాలిక్. ఈ విషయంలో మెయిన్గా మనం మన హెడ్ కోచ్కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి కోచ్ విజయ్ మాలిక్ని ఒక రైడర్గానే చూశారు అండ్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక ఆల్రౌండర్గా మాత్రమే చూశారు. కానీ మన కోచ్ మాత్రం డిఫరెంట్గా ఆలోచించాడు. మెయిన్గా లాస్ట్ ఇయర్ పవన్ శర్వాత్కి ఎప్పుడైతే ఇంజురీ అయిందో ఆ సీజన్లో మిగతా మ్యాచెస్కి విజయ్ మాలిక్ని కెప్టెన్ చేశారు. అక్కడ నుంచి విజయ్ మాలిక్ కెప్టెన్గా ముందుండి నడిపించాడు మా టీంని. సో దానివల్లనే ఈ సీజన్కి ఫుల్ టైం కెప్టెన్ ఇచ్చారు విజయ్ మాలిక్కి. ఈసారి కూడా టీంని అయితే హైలైట్ నడుపుతున్నాడు మా ముందుండి. టఫ్ సిచ్యువేషన్లో టీంని చాలా సింపుల్గా అండ్ క్లారిటీగా నడుపుతున్నాడు. అందుకే ఈ టీం ఇంత సక్సెస్గా ఉంది ఈ సీజన్లో. ఇంకా ఈ సీజన్కి మన బెస్ట్ కెప్టెన్ అండ్ బెస్ట్ కోచ్ ఇద్దరు కలిసి ఇంకా తెలుగు టైటన్స్ 11 సంవత్సరాలుగా లేని కప్పుని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విజయ్ మాలిక్కి ప్లే ఆఫ్స్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మా. ఎందుకంటే తను ఇప్పటివరకు 7 సీజన్స్ ఆడగా 7 సీజన్స్లో 4 సీజన్స్ క్వాలిఫై అయ్యాడు. అందులో 2 ఛాంపియన్స్గా అయ్యాడు మా. సో అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ప్లే ఆఫ్స్ రేస్లో. తన ఎక్స్పీరియన్స్ని బాగా యూజ్ చేసుకుంటే ఈ సీజన్లో కప్పు కొట్టడం ఈజీ తెలుగు టైటన్స్కి. మెయిన్గా ఈ సీజన్ తెలుగు టైటన్ కాంబినేషన్స్ అయితే వేరే లెవెల్గా సెట్ అయ్యాయి. మెయిన్గా భరత్ అండ్ విజయ్ మాలిక్ వీళ్ళ కాంబో అయితే అదుర్స్ అండ్ శుభం షిండే అండ్ అజిత్ పవార్ వీళ్ళ కాంబినేషన్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇది మా విజయ్ మాలిక్ యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఒక పేద కుటుంబం నుంచి వచ్చి బెస్ట్ కెప్టెన్గా తెలుగు టైటన్కి అయ్యాడు.